Hello guys, welcome back to Nextops Videos channel. Last week Terraform series videolo introduction of Terraform తెలుసుకున్నాం. ఈ వీక్ వీడియోలో కాంపోనెంట్స్ ఆఫ్ Terraform అండ్ టెక్నికల్ టర్మినాలజీ తెలుసుకుందాం. ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే దయచేసి సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నేను ఎప్పుడైనా వీడియో పబ్లిష్ చేస్తే మీకు నోటిఫికేషన్ రావడం కోసం. If you haven't subscribed already, please go ahead and subscribe now. And also click on the bell icon to receive the notifications whenever I post a new video. So let's get started. Terraform lo basic ga there are couple of components. Components అని కూడా అనకూడదు. They are integral part of Terraform basically. Right? So దాంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసేటటువంటి components, providers, resources, variables, state file and provisioners. 6 నుంచి 8 వరకు బ్యాకెండ్స్, మాడ్యూల్స్, డేటా సోర్సెస్, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అవి కూడా మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. అండ్ సర్వీస్ ప్రిన్సిపల్స్ ఇస్ ఏ యూజర్ అకౌంట్ టు గెట్ అథెంటికేటెడ్ టు రెస్పెక్టివ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. ఏ క్లౌడ్కైనా మనం అథెంటికేట్ అవ్వాలంటే ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్కి సంబంధించినటువంటి యూజర్ అకౌంట్ తోటి, ప్రివిలేజెస్ ఉన్నటువంటి యూజర్ అకౌంట్ తోటి క్లౌడ్ కనెక్ట్ అవ్వాలి కాబట్టి సర్వీస్ ప్రిన్సిపల్ అనేది అక్కడ ఉపయోగపడుతుంది అనమాట. సో బేసిక్గా ఆల్మోస్ట్ ఎనీ సినారియోలో మనకి కనిపించేవి ప్రొవైడర్స్, రీసోర్సెస్, వేరియబుల్స్, స్టేట్ ఫైల్ అండ్ ప్రొవిజనర్స్. వీటన్నిటి గురించి బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతకు మించి ఇంక వేరే కాన్సెప్ట్స్ కూడా ఉండవు టెరాఫామ్లో. సో ఇఫ్ యూ థరోలీ ప్రిపేర్ దెమ్ యూ విల్ బీ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అండ్ టెరాఫామ్ పెద్ద కష్టమైన టెక్నాలజీ ఏం కాదు, కొంచెం ఫోకస్ చేస్తే మనం చాలా తక్కువ టైంలోనే నేర్చుకోవచ్చు. సో ఈ పర్టికులర్ సిరీస్ అంతా కూడా టెరాఫామ్ ఆన్ టాప్ ఆఫ్ అజూర్ ఫోకస్ ఉంటుంది. ఎండ్ ఆఫ్ ద సెషన్స్ లైక్ మన వీడియోస్ అన్ని పబ్లిష్ అయిన తర్వాత ఐ విల్ గివ్ కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆన్ డిఫరెంట్ క్లౌడ్స్ ఆల్సో, లైక్ ఒరాకిల్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, AWS పైన, గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ పైన ఇవ్వడానికి ట్రై చేస్తాను యాజ్ అండ్ వెన్ టైం పర్మిట్స్. బట్ మన కోర్ కాన్సెప్ట్స్ అయితే మనం అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో లెట్ మీ గివ్ యూ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టెక్నికల్గా ప్రొవైడర్స్ అంటే ఏంటి, రీసోర్సెస్ అంటే ఏంటి, వేరియబుల్స్ అంటే ఏంటి, స్టేట్ ఫైల్ అంటే ఏంటి, ప్రొవిజనర్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. అలాగే నేను ఒక కోడ్ ఫైల్ చూపించి అందులో మనం ప్రొవైడర్స్ని ఎలా కాన్ఫిగర్ చేస్తాం, ఎలా వాటిని వాడుకుంటాం అనేది నేను ఒక డెమోలో చూపిస్తాను ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. సో డూ వాచ్ ద వీడియో అంటిల్ ద ఎండ్ సో దట్ యూ విల్ గెట్ టు నో హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వర్కింగ్. రైట్, లెట్స్ మూవ్ ఆన్. ప్రొవైడర్స్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్, ప్రొవైడర్ అంటే ఏంటి, ఒక దాన్ని, ఒక ప్లాట్ఫామ్ని మనకి ప్రొవైడ్ చేసేది, అది ఒక సర్వీస్ని మనకి ప్రొవైడ్ చేసేది, ఇచ్చేటటువంటిది అని చెప్పొచ్చు. సో Terraform relies on plugins called providers to interact with cloud providers, SaaS providers and other APIs. Terraform అనేది ఒక థర్డ్ పార్టీ కంపెనీ. Terraform అనేది ఒక థర్డ్ పార్టీ ప్రోడక్ట్, నాట్ ఎ కంపెనీ. ఈ ప్రోడక్ట్ ఎవరు డెవలప్ చేశారంటే HashiCorp అనేటటువంటి కంపెనీ డెవలప్ చేసింది. వాళ్ళవే మోస్ట్ సక్సెస్ఫుల్ టూల్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్లో. ప్యాకర్ కూడా వాళ్ళదే, వాగ్రెంట్ వాళ్ళదే. సో దెర్ ఆర్ సో మెనీ టూల్స్, చాలా ఇన్నోవేటివ్ టూల్స్ డెవలప్ చేశారు వాళ్ళు. అవన్నీ కూడా ఇప్పుడు ఇండస్ట్రీలో లీడింగ్ టూల్స్ కింద డెవాప్స్లో యూజ్ చేస్తున్నారు. అలాగే టెరాఫామ్ కూడా. రైట్, సో టెరాఫామ్ అనేటటువంటి ఒక అప్లికేషన్ వేరియస్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ తోటి, వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలంటే వీళ్ళు ఒక మెథడ్ని కనుక్కోవాలి. అంటే ఇట్స్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ టు ప్రొవైడ్ సమ్ ఇంటరాక్షన్. అంటే క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ రెస్పాన్సిబిలిటీ కాదు, దానిపైన మనం చేసే ఆటోమేషన్కి వాళ్ళే ఒక సర్వీస్ని ఇవ్వాలి అనేది. సో టెరాఫామ్ ఫోకస్ అంతా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ కింద మెయింటైన్ చేయడం. కాబట్టి ఆ ఇంటరాక్షన్ పార్ట్ ఏదైతే ఉందో, క్లౌడ్ తోటి ఇంటరాక్ట్ అవ్వాల్సినటువంటి ఆ చిన్న మైనర్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఆ కాంపోనెంట్ని వీళ్ళే డెవలప్ చేశారు. సో as I mentioned in the earlier video, last video లో చూపించినట్టు Terraform works with all the top cloud service providers. అలాగే VMware తో పనిచేస్తుంది, అదర్ సర్వీసెస్ అన్నిటితోటి, ఆల్మోస్ట్ అన్ని సర్వీసెస్ తోటి పనిచేస్తుంది. సో అలా పనిచేయాలి అంటే ప్రతి ఇండివిజువల్ సర్వీస్కి సంబంధించినటువంటి ఆ ఇంటరాక్టివ్ కాంపోనెంట్ అవసరం. సో టెరాఫామ్ ఏం చేసిందంటే ప్రతి క్లౌడ్కి ఏ సర్వీసెస్తో అయితే టెరాఫామ్ ఇంటరాక్ట్ అవ్వగలదో వాటికి సంబంధించినటువంటి ప్రొవైడర్స్ని వాళ్ళే డెవలప్ చేసి ఆ ప్రొవైడర్స్ని మనకి
మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు కావాల్సినటువంటి ప్రొవైడర్ని మనకి వాళ్ళు డౌన్లోడ్ చేసుకునే విధంగా మనకి హెల్ప్ చేస్తారనమాట. సో ప్రొవైడర్ అనేది ఇట్స్ అన్ ఇంటరాక్షన్ కాంపోనెంట్ బిట్వీన్ యువర్ టెరాఫార్మ్ అప్లికేషన్ అండ్ ద రెస్పెక్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్. అది క్లౌడ్ సర్వీస్ అవ్వచ్చు, లేకపోతే VMware కావచ్చు, ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, రైట్? టెరాఫార్మ్ ఏవైతే సపోర్ట్ చేస్తుందో ఆ క్లౌడ్ సర్వీసెస్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఇస్తున్నటువంటి ఒక ప్లగినే ప్రొవైడర్ మనకి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రొవైడర్ లేకుండా ఎలాంటి ఇంటరాక్షన్ కూడా మనం చేయలేం ఏ సర్వీస్ ప్రొవైడర్ తోటి కూడా. దెన్ రీసోర్సెస్ అంటే ఏంటి అంటే, ఏవైతే మనం డిప్లాయ్ చేయాలనుకుంటున్నామో యాక్చువల్గా మనం టెరాఫార్మ్ తోటి చేసేది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద IT components, networking, storage, compute includes CPU and RAM, అండ్ అలాగే దాంట్లో రన్ అయ్యే అప్లికేషన్స్, దాంట్లో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇట్స్ a collection of all these components, right? So each individual component integral part of this IT infrastructure. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉండే ఈ కాంపోనెంట్స్నే రీసోర్సెస్ అని పిలుస్తున్నాం అనమాట. సో ఏ రీసోర్స్ క్యాన్ బి అజూర్లో అయితే ఏ వర్చువల్ నెట్వర్క్, a virtual machine, a storage account, a web app, an SQL DB. It can be an IaaS component or a PaaS component or a SaaS component, whatever it can be. So మనం ప్రొవైడర్ ద్వారా రెస్పెక్టివ్ క్లౌడ్కి కనెక్ట్ అయిన తర్వాత ఆ క్లౌడ్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేయాలి అంటే we deploy the infrastructure components called as resources. టెక్నికల్గా వాళ్ళు ఇచ్చినటువంటి అబ్రివేషన్ ఏంటి అంటే, resources are the most important element in the Terraform language. Each resource block describes one or more infrastructure objects such as virtual networks, compute instances, or high-level components such as DNS records. అంటే ఫస్ట్ మనం ఆథరైజ్ అవుతాం, క్లౌడ్కి కనెక్ట్ అవుతాం, అయిన తర్వాత మనం we start deploying the resources. ఈ రీసోర్సెస్కి మల్టిపుల్ టైమ్స్ మనం రీసోర్సెస్ని డిప్లాయ్ చేసాం. సపోజ్ ఇప్పుడు ఒక VNet డిప్లాయ్ చేసాం, దాంట్లో సబ్నెట్స్ డిప్లాయ్ చేసాం, దాంట్లో we created NSG rules, we created public IPs, we created network interface cards, and తర్వాత ఫైనల్గా మనం ఒక వర్చువల్ మిషన్ కూడా డిప్లాయ్ చేసాం. సో ఇదే VNetలో, ఇదే సబ్నెట్లో, ఇదే NSGస్ని వాడుకుని ఇదే యాక్టివిటీ మళ్ళీ జరగాలి when we create another VM. సో అలా జరగాల్సి వచ్చినప్పుడు యాక్చువల్గా టెరాఫార్మ్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం దానికి ఒక ఐడియా ఉండాలన్నమాట. ఆ ఐడియా ఉండటం కోసం ఇట్ రిలైజ్ ఆన్ ఎ డిఫరెంట్ కాంపోనెంట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫైల్. అది నేను నెక్స్ట్ స్లైడ్లో చెప్తాను. బట్ ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ ఒకసారి మనం డిప్లాయ్ చేసేసాం. ఎలాగా? ఒక VNet తోటి, ఒక సబ్నెట్ తోటి, ఒక స్టోరేజ్ అకౌంట్ తోటి ఒక VMని డిప్లాయ్ చేసేసాం. డిప్లాయ్ చేసిన తర్వాత వీ వాంటెడ్ టు యాడ్ అడిషనల్ రీసోర్సెస్ లైక్ అనదర్ VM, అనదర్ స్టోరేజ్ అకౌంట్ యాడ్ చేయాలనుకుంటున్నాం. ఎక్కడ? అదే VNetలో, అదే సబ్నెట్లో. సో అలాంటి సందర్భంలో మనం వాల్యూస్ని హార్డ్ కోడ్ చేయలేం. మనం ఇచ్చేటటువంటి VM నేమ్స్ని, మనం ఇచ్చేటటువంటి రీసోర్స్ గ్రూప్ నేమ్స్ని, లొకేషన్ ఇన్ఫర్మేషన్ని ఆర్ ఎనీ అదర్ థింగ్ని మనం హార్డ్ కోడ్ చేయలేం, స్టాటిక్ వాల్యూస్ కింద పాస్ చేయలేం వాటిని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ కోడ్ కింద మెయింటైన్ చేస్తున్నప్పుడు అది యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డైనమిక్గా ఉంటేనే బాగా ఎక్కువగా మనకు వర్కౌట్ అవుతుంది తప్ప, ప్రతిసారి మనం వెళ్ళి కోడ్ ఫైల్స్ని మోడిఫై చేసుకుని VM నేమ్స్ని, IP అడ్రస్లని, లేకపోతే లొకేషన్ నేమ్ని, రీసోర్స్ గ్రూప్ని ప్రతి డిప్లాయ్మెంట్కి మనం వెళ్ళి మెయిన్ కోడ్ ఫైల్స్ని మోడిఫై చేసుకుంటూ కూర్చుంటూ ఉంటే దానికన్నా మాన్యువల్గా చేసుకోవడం బెటర్ పోర్టల్కి వెళ్ళి, రైట్? అలా కాకుండా ఇఫ్ యూ యూజ్ వేరియబుల్ అనేటటువంటి కాంపోనెంట్ని వాడితే ఏమవుతుందంటే ఆ డైనమిక్ యాక్టివిటీని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు. అంటే మనం ఎన్ని VMs డిప్లాయ్ చేస్తే అన్ని VMస్కి ఒక యునీక్ నేమ్ని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఒక యునీక్ IPని మనం ప్రొడ్యూస్ చేయొచ్చు, ఆర్ ఒక యునీక్ ఎనీథింగ్ దట్ నీడ్స్ టు బి యునీక్ అండ్ షుడ్ బి జనరేటెడ్ ఆటోమేటికలీ ఇన్ ఎవ్రీ ఇటరేషన్. రిపీటెడ్గా చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒక యూనిక్ నేమ్ జనరేట్ అవ్వాలి ప్రతి కాంపోనెంట్కి కూడా అనుకున్నప్పుడు, ఆర్ ప్రతిదానికి కూడా యూనిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి అనుకున్నప్పుడు మనం దాన్ని అచీవ్ చేయడానికి, ఆ డైనమిక్ డిప్లాయ్మెంట్ సినారియోని అచీవ్ చేయడానికి మనం వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ని
వాడతాం. వేరియబుల్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ వ్యారీస్. వేరియబుల్‌లో ఎప్పుడూ కూడా ఒక హార్డ్ కోడెడ్ వాల్యూ ఉండదు. ఏ డిప్లాయ్‌మెంట్‌కి ఆ డిప్లాయ్‌మెంట్‌కి దాంట్లో స్టోర్ అయ్యే వాల్యూ మారిపోతూ ఉంటుంది. దట్స్ వై ఇట్స్ కాల్డ్ యాస్ వేరియబుల్. Using variables in Terraform configuration makes our deployment more dynamic. That is the abbreviation. A separate file with name variables.tf needs to be created in the working directory to store all the variables for our used in main.tf configuration file. Variable definitions are in next upcoming videos. When we write our code, I'll show you how it's going to be. So variables ni ippudu kuda extract చేసేస్తారు మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్ నుంచి. ఎక్స్ట్రాక్ట్ చేసి సెపరేట్ ఫైల్లో స్టోర్ చేస్తారు. ఏ ఫైల్ నేమ్డ్ variable.tf. దానికి వేరే నేమ్స్ కూడా మనం పెట్టొచ్చు. variables.tf అని పెట్టినా లేకపోతే terraform.tf vars అని పెట్టినా అది వేరియబుల్ ఫైల్ కింద డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట టెరాఫామ్. దాంట్లో వేరియబుల్స్ ఉన్నాయి, వాటికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంది అని చెప్పి మనకి అక్కడ టెరాఫామ్ ఐడెంటిఫై చేస్తుంది. సిమిలర్ ఫంక్షనాలిటీ మనం ఆర్మ్ టెంప్లెట్స్ డిప్లాయ్మెంట్లో కూడా చూసాం. If you haven't seen that video, there was a video మన Azure ప్లేలిస్ట్లో, Azure Labs, DevOps Labs ప్లేలిస్ట్లో ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్మెంట్ విత్ పవర్షెల్, ఆర్మ్ టెంప్లెట్ డిప్లాయ్మెంట్ విత్ Azure DevOps 2 వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఆర్మ్ టెంప్లెట్స్ కూడా చూడండి. ఆ వీడియో కూడా చూస్తే వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ టెరాఫామ్ అండ్ ఆర్మ్ టెంప్లెట్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. రైట్? సో వేరియబుల్స్ అనేవి డిప్లాయ్మెంట్ని మోర్ డైనమిక్ వేలో చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయి. దట్ ఈస్ ద థర్డ్ కాంపోనెంట్. అండ్ యాజ్ ఐ మెన్షన్ జస్ట్ బిఫోర్, స్టేట్ ఫైల్. స్టేట్ ఫైల్ అంటే ఏంటి అంటే టెరాఫామ్ అనేటటువంటి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ కోసం యూజ్ చేస్తున్నాం. దిస్ ఈస్ నాట్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ అయిపోయిన తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేయడానికి యూజ్ చేసే టూల్. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి షెఫ్ కానీ, యాన్సిబుల్ కానీ, పప్పెట్ కానీ, ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ కేటగిరీలోకి వస్తాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆటోమేట్ చేయడానికి ఉపయోగించే టూల్ టెరాఫామ్. ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేసిన తర్వాత దాన్ని కాన్ఫిగర్ చేయాలంటే అప్పుడు కాన్ఫిగరేషన్ టూల్స్కి సంబంధించిన హెల్ప్ తీసుకుంటాం. అది కూడా ఆటోమేషన్, అది డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆటోమేషన్. సో ఇక్కడ ఏ టూల్ అయినా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ అయినా, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అయినా, it has to maintain a certain state of the infrastructure. ఓకే, సో ఇప్పుడు మనం ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిప్లాయ్ చేయాలి అనుకుంటే we need to know what is the current state of infrastructure. Is it already existing? అంటే మనకి ముందే తెలియాలి మనం డిప్లాయ్ చేయబోతున్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి, అది ఎలా ఉంది, అది ఏ స్టేట్లో ఉంది కరెంట్లీ. టెరాఫామ్కి తెలియాలి అట్లీస్ట్, అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉందా లేకపోతే ఇట్స్ బ్రాండ్ న్యూగా మనం క్రియేట్ చేయబోతున్నామా అనేది తెలియాలి టెరాఫామ్కి. సో తెలియాలి కాబట్టి అది ఏం చేస్తుందంటే ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు డిప్లాయ్మెంట్ని ఆటోమేటిక్గా ఒక స్టేట్ ఫైల్ని జనరేట్ చేసుకుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో, టీఎఫ్ స్టేట్ ఫైల్ని. ఆ స్టేట్ ఫైల్లో ఏముంటుందంటే టెరాఫామ్ ద్వారా డిప్లాయ్ చేసినటువంటి ఎంటైర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన రికార్డ్స్ ఉంటాయి. సో ఆ రికార్డ్స్ ఎలా హెల్ప్ చేస్తాయి అంటే నెక్స్ట్ టైం ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ఇదే వీనెట్ని, ఇదే సబ్నెట్ని ఉపయోగించుకుంటూ కొత్త విఎం ఇంకొక దాన్ని యాడ్ చేయాల్సి వచ్చినప్పుడు రిపీటెడ్గా వీనెట్ని, సబ్నెట్స్ని వాటిని క్రియేట్ చేయకుండా ఓకే దీస్ ఆర్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద న్యూ డిప్లాయ్మెంట్? ఎగ్జిస్టింగ్ డిప్లాయ్మెంట్ తోటి న్యూ డిప్లాయ్మెంట్లో ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఓన్లీ ఐ నీడ్ టు యాడ్ వన్ మోర్ విఎం, దట్స్ ఆల్ ఇట్ ఈస్. సో కరెంట్ స్టేట్ తోటి డిజైర్డ్ స్టేట్ని, ఏ స్టేట్లోకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలనుకుంటున్నామో ఆ స్టేట్లోకి కంపేర్ చేసుకోవడానికి టెరాఫామ్ ఏం చేస్తుందంటే కరెంట్ ఏ స్టేట్లో ఉందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ స్టేట్ని రికార్డ్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్టేట్ ఫైల్. స్టేట్ ఫైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టెరాఫామ్. స్టేట్ ఫైల్ ఎప్పుడు మీరు డిప్లాయ్ చేసినా ఒక స్టేట్ ఫైల్ క్రియేట్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో డిస్క్ మీద. ఇఫ్ ద స్టేట్ ఫైల్ ఈజ్ మిస్సింగ్, స్టేట్ ఫైల్ డిలీట్ అయిపోయినా ఏదైనా జరిగినా కానీ టెరాఫామ్కి అంతకుముందు జరిగిన యాక్టివిటీ గురించి తెలియదు. సో ఇట్ విల్ థింక్ దట్ ఐ నీడ్ టు డిప్లాయ్ ఇట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అని చెప్పి ట్రై చేస్తుంది. ట్రై చేసినప్పుడు దానికి అక్కడ ఆల్రెడీ రీసోర్సెస్ ఉండటం చూసి ఇది వేరే విధంగా ఎవరో డిప్లాయ్ చేశారు, టెరాఫామ్తో కాకుండా పోర్టల్ నుంచో ఎక్కడి నుంచో డిప్లాయ్ చేశారు, విచ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్, నాకు తెలియదు దాని గురించి, సో ఐ కెనాట్ ప్రొసీడ్ విత్ ద డిప్లాయ్మెంట్ అని చెప్పి ఎర్రర్ త్రో చేస్తుంది. అది కూడా మనం
ఆ ఎగ్జిస్టింగ్ ఎన్విరాన్మెంట్ గురించి కూడా టెరాఫామ్ కి చెప్పగలిగేటట్టు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సో దట్ అది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. బట్ దట్స్ అన్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ దట్ వి యాక్చువల్లీ talk about in the later videos. So state file is the key thing, key component anamata. After the deployment is finished, Terraform creates a state file to keep track of current state of the infrastructure. It will use this file to compare when you deploy, destroy resources. In other words, it compares current state with the desired state using the state file. A file with the name terraform.tf state will be created in your working directory. So that is what is state file is. ఇవన్నీ కూడా ఇంటర్వ్యూస్ లో అడిగే క్వశ్చన్స్. జస్ట్ థరోలీ అండర్స్టాండ్ చేసుకుని if you can explain it very well, you will be you good to go, you're good to go, right? Next వచ్చేసరికి లాస్ట్ బేసిక్ కాంపోనెంట్ వచ్చేసరికి ప్రొవిజనర్స్. ప్రొవిజనర్స్ అంటే సిమిలర్ టు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అన్నమాట. లైక్ షెఫ్ అండ్ యాన్సిబుల్, పప్పెట్ లాంటి ఫంక్షనాలిటీ ప్రొవిజనర్స్ లో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేసిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు కాన్ఫిగర్ ఇట్ అకార్డింగ్లీ, ఒక మిషన్ ని ఒక అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో వీనెట్ డిప్లాయ్ చేసాం, సబ్నెట్స్ క్రియేట్ చేసాం, ఎన్ఎస్జీస్, పబ్లిక్ ఐపీస్, ఎవ్రీథింగ్ వి క్రియేటెడ్. ఆల్సో వి క్రియేటెడ్ ఎ మిషన్, ప్లెయిన్ వానిలా మిషన్ క్రియేట్ అయింది. దానిపైన ఐ వాంటెడ్ టు రన్ సమ్ కాన్ఫిగరేషన్. యూజువల్గా నేను ఏం చేస్తాం, రెగ్యులర్ ఎన్విరాన్మెంట్స్లో ఏం చేస్తారంటే షెఫ్ టూల్తో కానీ లేకపోతే యాన్సిబుల్ టూల్తో కానీ ఒక బ్రాండ్ న్యూ మిషన్ నెట్వర్క్లోకి రాగానే అది కాన్ఫిగరేషన్ని ఫిక్స్ చేసుకుని ఆటోమేటిక్గా కాన్ఫిగరేషన్ అప్లై చేసుకుంటుంది. దట్స్ వాట్ హ్యాపెన్స్. బట్ టెరాఫామ్ తోటే అది కూడా మనం చేయగలం. దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ విత్ ద హెల్ప్ ఆఫ్ ప్రొవిజనర్స్ అనమాట. కానీ తక్కువగా వాడతారు దీన్ని, ప్రొవిజనర్స్ అనే కాన్సెప్ట్ని. ఎందుకంటే ఇది వన్ టైం యాక్టివిటీనే. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ వచ్చేసరికి రిపీటెడ్గా కాన్ఫిగరేషన్ అప్లై చేయగలుగుతాయి. అంటే ఒకవేళ కాన్ఫిగరేషన్ డ్రిఫ్ట్ ఉంది అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రీవియస్ కాన్ఫిగరేషన్ అప్లై చేసేటట్టు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ ఉపయోగపడతాయి. బట్ ప్రొవిజనర్స్ వచ్చేసరికి ఇట్స్ వన్ టైం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అనమాట. అందుకని వాళ్ళు ఏమంటున్నారు స్పెసిఫిక్గా, this is not a replacement for configuration management tools. Provisioners provide the ability to run additional steps or tasks when a resource is created. Okay, ఈ 5 components, providers, resources, variables, state files and provisioners, ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి మనం వర్క్ చేస్తున్నప్పుడు. సో నౌ లెట్స్ సీ ద కోడ్. ఒక శాంపిల్ కోడ్ని చూపిస్తాను మీకు. ఈ ఫోల్డర్లో ఉన్న దగ్గర ఒక ఎగ్జాంపుల్ కోడ్ ఉంది. యాజ్ ఐ మెన్షన్, ఇది మెయిన్ కాన్ఫిగరేషన్ ఫైల్. దానికి సంబంధించిన వేరియబుల్స్ అన్ని ఇందులో డిఫైన్ చేశారు. వేరియబుల్ డెఫినేషన్స్ అన్ని ఇందులో ఉన్నాయి. సో వేరియబుల్.tfలో వేరియబుల్స్కి సంబంధించిన వాల్యూస్ని వాటిని డిఫైన్ చేస్తారు. సో ఇది థరోగా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో వేరియబుల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఎక్స్ప్లెయిన్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. బట్ ఈ వీడియోలో ప్రస్తుతానికి మనం 5 కాంపోనెంట్స్ గురించి తెలుసుకున్నాం. విల్ గో అహెడ్ అండ్ లుక్ ఎట్ ద కోడ్. ప్రొవైడర్స్ని ఎలా మనం హ్యాండిల్ చేస్తాము కోడ్లో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో అదే కోడ్ని ఇక్కడ నేను విజువల్ స్టూడియో కోడ్ అప్లికేషన్లో ఓపెన్ చేశాను. సో main.tf ఫైల్లో ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్, దిస్ ఈస్ ద ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ అనమాట ఫర్ అజూర్. ప్రొవైడర్ కాన్ఫిగరేషన్ ఫర్ అజూర్. సో ప్రొవైడర్ అజూర్ RM, ఈ డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది నాకు? ఈ డెఫినేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? వేర్ డిడ్ ఐ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ అంటే టెరాఫామ్ డాక్యుమెంటేషన్కి వెళ్తే టెరాఫామ్ అజూర్ ప్రొవైడర్ అని సెర్చ్ చేస్తే మీకు ఆ ప్రొవైడర్ డెఫినేషన్ ఎంటీ వాల్యూస్ తోటి కనిపిస్తుంది. సో యూ కెన్ పిక్ ఇట్ అప్ ఫ్రమ్ దేర్. అక్కడి నుంచి తీసుకోవచ్చు. మీరు కాపీ పేస్ట్ చేసి మీ సబ్స్క్రిప్షన్కి సంబంధించినటువంటి వాల్యూస్ని మీరు మాడిఫై చేసుకుని దెన్ యూ కెన్ యాక్చువల్లీ యూటిలైజ్ ఇట్ ఇన్సైడ్ యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోడ్ అనమాట. సో ఇదిగో ఇది ఫస్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్, ఆ తర్వాత సెకండ్ బ్లాక్ ఆఫ్ కోడ్ అదే ఉంది అక్కడ. సో టెరాఫామ్ అంటే ఇది మెయిన్లీ ఇప్పుడు కొత్తగా వచ్చిన టెరాఫామ్ వెర్షన్లో రిక్వైర్డ్ ప్రొవైడర్స్ అని చెప్పి మెన్షన్ చేయమని అడుగుతున్నారు అనమాట. అంటే ఏ వెర్షన్ ఆఫ్ ప్రొవైడర్ని మీరు వాడాలనుకుంటున్నారు అని చెప్పి. దెర్ ఆర్ ఓల్డ్ వెర్షన్స్ ఆఫ్ ప్రొవైడర్స్ ఆల్సో. ప్రొవైడర్ పాత వెర్షన్ వాడితే ఏమవుతుందంటే రీసోర్సెస్ని డిప్లాయ్ చేసేటప్పుడు అవి ఓల్డ్ వెర్షన్ ఆఫ్ రీసోర్సెస్ కింద కొన్ని ఫీచర్స్, ల్యాక్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి అనమాట. కొన్ని ఫీచర్స్ మిస్ అవ్వడం అట్లా జరుగుతుంది. అందుకోసం లేటెస్ట్ ప్రొవైడర్స్ని వాడుకోండి అని చెప్తారు అనమాట. సో ఫస్ట్ టెరాఫామ్ బ్లాక్లో వాళ్ళు ఏం చెప్తున్నారు, వీ స్ట్రాంగ్లీ రికమెండ్ యూజింగ్ ద రిక్వైర్డ్ ప్రొవైడర్ బ్లాక్
రిక్వైర్డ్ ప్రొవైడర్స్ బ్లాక్ని డెఫినెట్గా వాడుకోండి. అందులో మీరు ఏ టెరాఫామ్ అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ని వాడాలనుకుంటున్నా వెర్షన్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత ఆ ప్రొవైడర్కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ని కంటిన్యూ చేయండి. సో మెయిన్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో మనం రిక్వైర్డ్ ప్రొవైడర్స్ని హ్యాండిల్ చేసాం, యాడ్ చేసాం. తర్వాత ప్రొవైడర్ బ్లాక్ దగ్గర అజూర్ ఆర్ఎం అని చెప్పి నేను ఈ సబ్స్క్రిప్షన్ ఐడి, క్లయింట్ ఐడి, సీక్రెట్, టెనెంట్ ఐడి ఇవన్నీ కూడా ఫెచ్ చేసుకున్నాను. నా సబ్స్క్రిప్షన్లో వాల్యూస్ అనమాట. ఇవి ఎలా క్రియేట్ చేస్తాం, ఎక్కడి నుంచి తీసుకుంటాం అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను. సో దిస్ ఈస్ ఎ వర్కింగ్ ఫైల్ రైట్ నౌ, వర్కింగ్ టెరాఫామ్ కోడ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం తరువుగా దీని గురించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. హౌ టు క్రియేట్ ద సర్వీస్ ప్రిన్సిపల్ అండ్ హౌ టు వర్క్ విత్ ఇట్ అనేది చూసిన తర్వాత ఈ కోడ్ని నేను గిట్హబ్లో అప్లోడ్ చేస్తాను నా రిపాజిటరీలోకి. సో వాట్ డు వి డూ నౌ అంటే ఆ కోడ్ని మనం ఎలా డిప్లాయ్ చేయాలో తెలుసుకుందాం. అండ్ అజూర్లో ప్రస్తుతానికి ఏముందో చూద్దాం మనం. రీసోర్స్ గ్రూప్స్ ఇవే ఉన్నాయి, ఇక్కడ వేరే రీసోర్స్ గ్రూప్స్ ఏమీ లేవు. సో ఫస్ట్ మనం ఈ ఈ ప్రొవైడర్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే వాట్ వీ నీడ్ టు డూ అంటే బేసిక్గా ఇక్కడ టెరాఫామ్ ఇనిట్ అని రన్ చేయాలి. దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది నేను లాస్ట్ వీక్ వీడియోలో చూపించాను మీకు. సో go ahead and watch that video. If you haven't subscribed already, please go ahead and do it now to receive the updated notifications. Azure DevOps Labs కూడా నేను పబ్లిష్ చేస్తున్నాను. సో మీకు ఆ వీడియోస్ డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి. సో go ahead and subscribe and please do share. సో టెరాఫామ్ ఇనిట్ చేయగానే ఏం జరుగుతుందంటే మనం ఏదైతే ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ని మనం మెన్షన్ చేసామో ఆ ప్రొవైడర్ ఇన్ఫర్మేషన్ని రీడ్ చేసుకుని దాన్ని బేస్ చేసుకుని terraform.com నుంచి కావాల్సినటువంటి ప్రొవైడర్ని డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, బ్యాక్గ్రౌండ్లో ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఆ ఫోల్డర్లో అజూర్ ఆర్ఎం ప్రొవైడర్ 2.46.0 అనేటటువంటి ప్రొవైడర్ని ఈ కమాండ్ రన్ చేయకుండా ఏది పనిచేయదు, టెరాఫామ్ ఇనిట్ రన్ చేయకుండా. సో సిన్స్ వీ హ్యావ్ ర్యాన్ ద కమాండ్, ఇక్కడ .terraform ఫోల్డర్ క్రియేట్ అయింది. ఇందులోపల registry.terraform.io నుంచి అజూర్ ఆర్ఎం, అజూర్ తోటి ఇంటరాక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆ ప్లగిన్ డౌన్లోడ్ అయింది అనమాట, విచ్ ఈస్ అబౌట్ 135 MB. మీకు ఒకవేళ డౌన్లోడ్ ప్రాబ్లం వస్తుందంటే చెక్ యువర్ ఇంటర్నెట్ కనెక్షన్. ఇఫ్ యూఆర్ ఆన్ ద VPN ఆర్ మీ నెట్వర్క్లో ఒకవేళ ఈ URLకి బ్లాక్ అయి ఉంటే, సో దాట్ ఇట్ విల్ నాట్ బి డౌన్లోడెడ్. సో ప్రొవైడర్ ఈస్ జస్ట్ అన్ ఎగ్జిక్యూటబుల్, ఇట్స్ జస్ట్ ఎ ప్లగిన్ టు ఇంటరాక్ట్ విత్ ద రెస్పెక్టివ్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్. అండ్ అలాగే ఇక్కడ మనకి ఒక HCL అనే లాక్ ఫైల్ ఒకటి క్రియేట్ అయింది. సో దిస్ విల్ యాక్చువల్లీ లాక్ యువర్ డిప్లాయ్మెంట్ అనమాట. తర్వాత దీన్ని మనం రన్ చేస్తే నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి టెరాఫామ్ ప్లాన్ తోటి ఈ రాసినటువంటి కోడ్లో ఏమేమి డిప్లాయ్ చేయబోతున్నాం అనేది మనకు కనిపిస్తుంది. ప్లాన్ అంటే ఏంటంటే సిమ్యులేట్ చేసి చూపిస్తుంది. అండ్ తర్వాత టెరాఫామ్ అప్లై కమాండ్, దిస్ విల్ గో అహెడ్ అండ్ డిప్లాయ్ ద కాంపోనెంట్స్ విత్ ఇన్ అజూర్ అనమాట. సో ఇమీడియట్లీ ప్లాన్ అనగానే ఏం చేసింది చూడండి. అది ప్లాన్ అనగానే ఒక స్టేట్ ఫైల్ని క్రియేట్ చేసుకుంది. అంటే కరెంట్ స్టేట్ ఏముంది అజూర్లో, ఇందులో డిఫైన్ చేసినటువంటి రీసోర్సెస్ ఆల్రెడీ ఉన్నాయా లేదా అనేది స్టేట్ ఫైల్ కింద క్రియేట్ చేసుకుని అరేంజ్ చేసేసుకుంది. అండ్ నౌ ఇఫ్ యూ రన్ టెరాఫామ్ అప్లై, మొత్తం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని కూడా ఇట్ విల్ స్టార్ట్ డిప్లాయింగ్ దిస్ విత్ ఇన్ అజూర్. అండ్ అజూర్కి ఎలా కనెక్ట్ అయింది, ఎక్కడి నుంచి సర్వీస్ ప్రిన్సిపల్ క్రెడెన్షియల్స్ తీసుకోవాలి, అథెంటికేషన్ ఎలా జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇఫ్ యూ గివ్ ఎస్ హియర్, దిస్ విల్ గో అహెడ్ అండ్ కనెక్ట్ టు అజూర్ ప్లాట్ఫామ్. అండ్ అక్కడ మనం ఇచ్చినటువంటి ఈ వేరియబుల్స్ తోటి, వాల్యూస్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లేకపోతే కనుక ప్రతి రీసోర్స్ని కూడా ఇట్ విల్ స్టార్ట్ క్రియేటింగ్ దెమ్. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ ఇప్పుడు టెరాఫామ్ స్టేట్ ఫైల్లో మెయింటైన్ చేసుకుంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. దట్ ఈస్ వాట్ ఇట్ డస్. సో ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిప్లాయ్ అవుతుంది. ఇఫ్ యూ గో బ్యాక్ టు ద పోర్టల్ అండ్ రిఫ్రెష్ యువర్ పేజ్, ఇదిగో కొత్తది డిప్లాయ్ అయింది రీసోర్స్ గ్రూప్. ఈ రీసోర్స్ గ్రూప్లో రీసోర్సెస్ విల్ బి యాడెడ్ డైనమిక్లీ. అండ్ వాటి నేమ్స్ అవన్నీ కూడా నేను వేరియబుల్స్తో మేనేజ్ చేశాను కాబట్టి వాటికి అన్నిటికీ కూడా ఒకటే సఫిక్స్ ఉంటుంది అనమాట. సో ఇదే ప్రాసెస్ మనం ఆర్మ్ టెంప్లెట్స్తో కూడా చేయొచ్చు. సో యాజ్ ఐ మెన్షన్, దెర్ ఆర్
2 videos on ARM template, how to deploy the ARM template ఎలా పనిచేస్తుంది అనేది ఆ వీడియోస్ కూడా చూడండి. సో యూ విల్ గెట్ టు నో హౌ బోత్ ఆర్ వర్కింగ్. అక్కడ కూడా మనం ARM templateని వాడి ఒక సింపుల్ అజూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసాం. ఇక్కడ కూడా అదే చేస్తున్నాం. బట్ the way we write the code and handle the stuff is different between Terraform and ARM templates. సింటాక్స్ పరంగా, డెఫినిషన్స్ పరంగా సిమిలర్ గా అనిపిస్తాయి. అక్కడ ప్యూర్ జేసన్ వాడతారు, ఇక్కడేమో HCL హషికార్ప్ లాంగ్వేజ్ ని వాడతారు అనమాట ఇక్కడ. సో దట్ ఈస్ వాట్ ద మేజర్ డిఫరెన్సెస్. సో ఇలా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డిప్లాయ్ చేస్తాం. సో యూ కెన్ సీ హౌ ఇట్ ఈస్ బీయింగ్ డిప్లాయిడ్. VM క్రియేట్ అయిపోయింది, నిక్ క్రియేట్ అయింది, అండ్ ఒక VNet క్రియేట్ అయింది, OS డిస్క్ క్రియేట్ అయింది, అండ్ ఎవ్రీథింగ్ ఈస్ డన్ విత్ ఇన్ ఎ మినిట్ ఆఫ్ టైం. రైట్, ఒక మినిట్ లో మనం ఆ టెరఫామ్ కోడ్ ని యూజ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ అంటే ఇదే. సో నెక్స్ట్ వీక్ వీడియోలో ప్రొవైడర్నే కొంచెం ఎలాబరేటెడ్ గా ఎలా మనం ఆ ప్రొవైడర్ డెఫినిషన్ ని చేసాము, అక్కడ ఇచ్చినటువంటి ఆ వాల్యూస్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాయి అవి అనేది తెలుసుకుందాం. తెలుసుకుని విల్ సీ హౌ టు generate that particular code, create that code, and then sequential గా మనం ప్రతి కాంపోనెంట్ గురించి ఒక్కొక్క వీడియోలో డిస్కస్ చేస్తూ విల్ అండర్స్టాండ్ ద టెరఫామ్ కాన్సెప్ట్స్ యాక్చువల్లీ. సో ఇప్పుడు ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అవుతోంది, విత్ ఇన్ 2 minutes మనకి అయిపోతుంది. అయిపోయిన తర్వాత నౌ టెరఫామ్ ఈజ్ అవేర్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. అట్లీస్ట్ ఈ పర్టికులర్ డైరెక్టరీలో, వర్కింగ్ డైరెక్టరీలో టెరఫామ్ కి సంబంధించిన ప్రొవైడర్ డౌన్లోడ్ అయింది, అండ్ ఈ టెరఫామ్ స్టేట్ ఫైల్ సైజ్ ఇంక్రీజ్ అయింది చూసారా. సో స్టేట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు. ఒకవేళ కనుక ఈ టెరఫామ్ ఫోల్డర్ ని డౌన్లోడ్ చేసిన, స్టేట్ ఫైల్ ని డౌన్లోడ్ కాదు, టెరఫామ్ ఫోల్డర్ ని డిలీట్ చేసిన, స్టేట్ ఫైల్ ని డిలీట్ చేసిన, మనకి మన టెరఫామ్ కి ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ తెలియదు. సో దట్ విల్ క్రియేట్ ఎ ప్రాబ్లం. సో ఇవి ఇలా ఉంచాలి. ఒకవేళ ఇది డిలీట్ అయిపోయినా మళ్ళీ టెరఫామ్ ఇనిట్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. బట్ స్టేట్ ఫైల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ ద స్టేట్ ఫైల్ ఈస్ మిస్సింగ్, టెరఫామ్ విల్ నాట్ నో వాట్ హ్యాస్ హ్యాపెండ్. సో మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయిపోయింది విత్ ఆల్ దీస్ కాంపోనెంట్స్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఇట్ ద సేమ్ వే దట్ యూ క్రియేటెడ్, టెరఫామ్ డిస్ట్రాయ్, చాలా వెరీ డేంజరస్ కమాండ్ ఇది. సో టెరఫామ్ డిస్ట్రాయ్ అంటే దిస్ ఇస్ గో అహెడ్ అండ్ డిలీట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్. మరి దానికి ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, తను ఏం క్రియేట్ చేసింది అనేది అంటే టెరఫామ్ స్టేట్ ఫైల్ నుంచి వచ్చింది. సో దట్స్ వేర్ ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ ఇంపార్టెంట్ ఫైల్ అనమాట. ఇది డిలీట్ అయిందంటే కనుక క్రియేట్స్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్, లైక్ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఒక వర్షన్ కంట్రోలింగ్ రిపాజిటరీలోకి పెట్టుకోవచ్చు, and we can maintain versions. So change management కూడా ఒక పర్టికులర్ నోట్స్ లాగా మెయింటైన్ అవుతుంది. ఏమేం చేంజెస్ చేసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అనేది తెలుసుకోవడానికి దట్స్ అ వెరీ బెస్ట్ ప్రాక్టీస్. సో ఆ అడ్వాంటేజ్ కూడా మనకి టెరఫామ్తో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వీడియోలో నేను ప్రొవైడర్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే రీసోర్సెస్ గురించి కూడా తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ వీ టాక్ అబౌట్ అదర్ కాంపోనెంట్స్ ఆల్సో. రైట్, స్టే ట్యూన్డ్. And if you haven't subscribed already, go ahead and do it now and share it across your circle so that people will be knowing about this technology. And sharing knowledge is the key to success. That's what I believe, and that's what I'm doing right now. Please help me grow my channel, because I'm putting a lot of efforts into this to help all of you guys. Please do the favor, and thank you so much for your time watching this video. Have a good day. Meet you next week.